తెలుగుదేశం కార్యకర్తల సమాచారాన్ని చోరీ చేసేందుకే ఐటీ గ్రిడ్ సంస్థపై దాడులు నిర్వహించారని ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు. యాప్లో నమోదు చేసుకున్న కార్యకర్తల ప్రాథమిక వివరాలు మాత్రమే సంస్థ వద్ద ఉన్నాయని, వాటి ఆధారంగా ఓట్లు తొలగించే కుట్ర హైదరాబాద్ కేంద్రంగా జరుగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో వైకాపా తరపున కేటీఆర్ ప్రచారం చేసినా ఎవరూ అడ్డుకోరని, తెలుగుదేశంపై అవాస్తవాలు ప్రచారం చేస్తే ప్రజలు విశ్వసించరని స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని త్వరలో గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ ఈ మూడు ఇవాళ ఏకమై తెలుగుదేశం ఓట్లు తీసేయాలని చెప్పి ఒక పన్నాగంలో భాగంగానే హైదరాబాద్ లో మరి ఆ రైడ్ అనేది జరిగింది. అదేమి సీక్రెట్ ఏం కాదు. తెలుగుదేశం సంబంధించిన సభ్యుల యొక్క డేటా అందులో ఉంది. ఆ డేటాని తీసుకుని వాళ్ళ ఓట్లు తీసేయాలను ఐటీ గ్రిడ్ మీద దాడి జరిగింది. కేసీఆర్ గారికి మేము చెప్పేది ఏంటంటే, కేటీఆర్ గారికి కానీ మీరు వైసీపీకి సహాయం చేయదలుచుకుంటే చేసుకోండి, దానికే తప్పులేదు. దొంగదాటున దొడ్డిదారిన ఇటువంటి చర్యల వలన తెలుగుదేశం ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. హైదరాబాద్ కున్న బ్రాండ్, ఐటీ బ్రాండ్ అనేది ఇటువంటి దాడుల వల్ల భవిష్యత్తులో పోతుంది.